శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర టీడీపీ ఎమ్మెల్యే టికెట్ పై ఉత్కంఠ వీడింది. మాజీ ఎమ్మెల్యే ఈరన్న తనయుడు డాక్టర్ సునీల్ కుమార్ కు టీడీపీ తొలుత టికెట్ కేటాయించిన చివరి నిమిషంలో టీడీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజుకు చంద్రబాబు బి ఫామ్ అందజేశారు. దీంతో మడకసిరలో సునీల్ వర్గం ఆందోళనకు దిగింది. చంద్రబాబు మోసం చేశారంటూ సునీల్ అనుచరులు టీడీపీ చంద్రబాబు లోకేష్ ఫ్లెక్సీలను తగలబెట్టారు. చంద్రబాబు ఫోటోను చెప్పులతో కొట్టారు. మడకసిర టికెట్ను సునీల్ కు కేటాయించడాన్ని మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి తీవ్రంగా వ్యతిరేకించారు. సునీల్ తండ్రి ఈరణతో తిప్పేస్వామికి ఉన్న విభేదాలే దీనికి కారణం. తిప్పేస్వామి తీవ్రంగా వ్యతిరేకించడంతో టీడీపీ అధిష్టానం పునరాలోచనలో పడింది. ఈ క్రమంలోనే ఎంఎస్ రాజుకు టికెట్ కేటాయిస్తారనే ప్రచారం ఊపందుకుంది. అయితే దీనిపై చివరి నిమిషం వరకు అధిష్టానం స్పష్టత ఇవ్వకపోవడంతో క్యాడర్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. మొత్తానికి ఈరోజు ఆ ఉత్కంఠకు తెరపడింది. ఎంఎస్ రాజుకు చంద్రబాబు బి ఫామ్ అందచేయడంతో ఆదివారం ఉదయం మడకసిరలోని టీడీపీ కార్యాలయం వద్ద సునీల్ వర్గీయులు ఆందోళనకు దిగారు. ఫ్లెక్సీలు, బోర్డులు ఆఫీస్ ముందు వేసి తగలబెట్టారు. ఫ్లెక్సీపై ఉన్న చంద్రబాబు నాయుడు ఫోటోను చెప్పులతో కొట్టారు. చంద్రబాబు మోసగాడని, సునీల్ను వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. కొంతమంది కార్యకర్తలైతే బండబూతులు తిట్టారు. ఇంటూ వెన్నుపోట పొడిచిన వాళ్ళు ఈ నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు వెన్నుపోట పొడిచే నా కొడుకు వీళ్ళిద్దరు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తుంటాడు, వెన్నుపోట పొడిచే వాళ్ళు వీళ్ళు తప్ప ఎవరు లేరు రాష్ట్రంలోని. ఇన్ని సంవత్సరాలు ఈ జెండా మోసిన దానికి మాకు ఇచ్చిన దళితులకు వాల్యూ ఇదే. చూడండి ఈ రోజు జెండాలు చెప్పాడు సూపర్ 6 పథకంలో